ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంది గురువుగారు? సింహరాశి అన్న వెంటనే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ 3 నక్షత్రాల వారికి సింహరాశిగా మనం చెప్తూ ఉన్నాం. వీరికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 1, అవమానం 7. అంటే ఆర్థికంగా బలంగా ఉన్నారు వీరు. ఈ రాశి వారికి కూడా గోచార రీత్యా 7వ ఇంట శని సంచారం వలన వివాహము కానటువంటి వారికి కొంత ఆలస్యమైనా సరే ఈ సంవత్సరం వీళ్లకు వివాహం తప్పకుండా జరిగి తీరుతుంది. సింహరాశి వారికి మంచి సంబంధం అనేటువంటిది కూడా వస్తుంది. కాబట్టి మంచి ఇంటికి వెళ్ళేటువంటి ఓ గృహిణిగా వెళ్ళేటువంటి అమ్మాయి కావచ్చు, అల్లుడిగా వెళ్ళేటువంటి అబ్బాయి కావచ్చు, సత్సంతానంతో తులతూగగలిగేటువంటి మార్గాన్ని చూపిస్తారు శనేశ్వరుడు. చేతికి రావాల్సినటువంటి ధనము వస్తుంది. శనేశ్వరుని యొక్క ప్రభావం కాబట్టి కొద్దిగా నిదానంగా వస్తుంది. రావాల్సిందైతే వస్తుంది కానీ కొద్దిగా నిదానం వస్తుంది, ఆలస్యం అవుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏప్రిల్ 22 నుండి గురువు 9వ ఇంట్లో సంచారం చేయడం వలన ధనలాభము, గృహలాభాన్ని, ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేటువంటి వాటిని కలిగింపజేస్తాడు. ఈ సింహరాశి వారికి ఏంటంటే అధికారులు కూడా వీళ్ళ యొక్క మాటను విని వీళ్ళు చెప్పేటువంటి వాటిని అనుసరించేటువంటి కాలం కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు సింహరాశి వారికి. విదేశీ యోగాన్ని సూచిస్తోంది. విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది. ఉన్నత విద్యలో సత్ఫలితాలు పొందుతారు. సంతాన యోగం అనేటువంటిది కలిగింపజేసేటువంటిది గురువు ఈ సంవత్సరం వీళ్ళకు. రాహుకేతువులు ఇద్దరు కూడా 9, 3 స్థానాలలో సంచారం చేయడం వలన తండ్రి సోదరుల యొక్క సహాయం వీళ్ళకు కూడా ఉంటుంది. అక్టోబర్ 31 నుండి రాహుకేతువులు 8, 2 స్థానాలలో సంచారం చేయడం వలన ధనం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సింహరాశి వారు అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన యొక్క జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. అక్టోబర్ 31 తర్వాత డబ్బు విషయము, వస్తు విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పెట్టింది అక్కడ ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. లేదనుకుంటే ఆ మర్చిపోతారులే వీళ్ళు అనుకుని తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఆ 2 విషయాల్లో డబ్బు అండ్ వస్తువుల యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మఖా రాశి వారికి విదేశీ యోగము, ధనలాభాన్ని సూచిస్తుంది. పుబ్బా రాశి వారికి ఉన్నత విద్యా యోగం కలిగింపజేస్తుంది. ఉత్తర 1వ పాదం వారికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి శీఘ్రంగా తొలగిపోయేటువంటి దానికి కారణమవుతుంది. ఈ రాశివారు శని, రాహుకేతువుల యొక్క జపం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది సింహరాశి వారు. తదుపరి వారు అదేవిధంగానే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని, జాతకాన్ని పరిశీలింపజేసుకొని దశ, అంతర్దశల యొక్క ఫలితాలను గ్రహించి శుభ ఫలితాలను పొందవచ్చు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 1గా చెప్పబడుతోంది. తిథులు లేకుంటే తేదీలు మంచివేవి అని అంటే 3, 4, 5, 9. 3, 4, 5, 9 సింహరాశి వారికి మంచివి. 3 అంటే తదియ, చవితి, పంచమి, 9 అంటే నవమి. ఈ యొక్క సంఖ్యలు మనం ఆంగ్ల తిథుల్లో 3, 4, 5, 9 అనుకుంటున్నాం. తెలుగు తిథుల్లో మనం ఈ పేర్లు చెప్పుకుంటున్నాం. మరి యోగప్రదమైనటువంటి వారాలు ఏమిటి అని అంటే ఆదివారము, మంగళవారము, బుధవారం. ఆది, మంగళ, బుధవారాలు శుభదాయకంగా ఉంటాయి. సత్ఫలితాలు ఇచ్చేటువంటి దానికి మార్గం చూపిస్తాయి ఈ యొక్క వారాలు. కానీ ఈ యొక్క ఇందాక మనం అనుకున్నట్టుగా తిథేశ్చ శ్రియమాప్నోతి అన్నట్టుగా తిథి, వార, నక్షత్రాలను జాగ్రత్తగా చూసుకొని అడుగు ముందుకు వేస్తే సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది ఈ సంవత్సరం. వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధన చేయాలి సింహరాశి వారు? అదే వీళ్ళు కూడా ఏంటంటే ఈ శనేశ్వరుడు అనేటువంటి ఆయన 7వ స్థానంలో ఉండడం వలన శనేశ్వర ప్రార్థన చేసుకోవడం మంచిది. శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం, తర్వాత ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి జపం చేసుకోవడం, సుబ్రహ్మణ్య ప్రార్థన తప్పకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ఫలితాలు సింహరాశి.